హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి సార్, రష్యన్ ఫియర్స్, నాస్డాక్ ఫాలు, అలాగే ఎన్విడియా. ఎన్విడియా ఫాలు. అలాగే యుఎస్ మార్కెట్లో ఇంకొక నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ బుల్కి పొగరెక్కువ అని చెప్పి అర్థమవుతుంది. నేను ఈ విషయాలు వివరంగా మాట్లాడే ముందు మనం ఎర్లీ మార్నింగ్ వీడియో చేశాము. యుఎస్ మార్కెట్లు ఫాల్ డౌన్ అయినాయి కదా అని చెప్పి ఎమర్జెన్సీ వీడియో చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను 25,000, 115, 25,070 గుర్తుందా? మార్నింగ్ మీరు వీడియో ఎంతమంది చూశారు చూడండి. 25,115, 25,070 ఈ జోన్లో కనుక షార్ట్ చేశారంటే ఇబ్బంది పడతారు ఇనీషియల్ మూమెంట్స్లో అని చెప్పి మరీ చెప్పాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు. ఇది కూడా విని ఎంతమంది షార్ట్ చేశారు, ఇది వినటం వల్ల ఎంతమంది షార్ట్ చేయకుండా నష్టాన్ని కాపాడుకోగలిగారు. ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వివరంగా చూద్దాం. వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇంకా ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్లో మనం స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అని, నాలెడ్జ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మన నిఫ్టీ స్టడీగానే ఉంది. అలాగే జియో ఫినాన్స్ యొక్క చార్ట్ స్టడీ చేద్దాం. ఐఆర్ఈడిఏ దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే బజాజ్ హౌసింగ్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ ఏంటి, గ్రే మార్కెట్ ప్రీమియం పరిస్థితి ఏంటి, ఇట్లాంటి విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్, క్లియర్ స్టడీ, అలాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ స్టిల్ అప్ ఉంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి. అర్థమవుతుందా? బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే, డైరెక్షన్ చేంజ్ ఉంటే మీకు చెప్పేవాడిని. డిప్ అవటం అంటే లోకల్ మార్కెట్, అంటే లోకల్గా గ్లోబల్ క్యూస్ బాగోనప్పుడు గిఫ్ట్ నిఫ్టీ డౌను, అలాగే ఏంటంటే దానికి తగ్గట్టుగా మార్కెట్ డిస్కౌంట్ అవ్వడం అనేది సహజం. కానీ ఏంటంటే కిందకి వెళ్ళే ఉద్దేశం మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి లేదు. మరి రేపు గ్లోబల్ క్యూస్ బాగోకపోతే అప్పుడు ఎట్లా? రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే మిస్ అవుతుందేమో, గ్లోబల్ క్యూస్ బాగోకపోతే నష్టపోతామేమో. ఇలాంటి అంబిగ్యూటీ ఎంతమందికి ఉంది? చూడండి ఫ్రెండ్స్, అది కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 seconds వీడియోని పాజ్ చేస్తున్నాను. మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇవాళ అయితే కనుక పెద్ద సెల్ ఆఫ్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా పర్లేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు మంచి గైడెన్స్ అనేది లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు చూస్తే నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. అంతెందుకు, మార్నింగ్ వీడియో చూస్తే కనుక మీరు లెవెల్ ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేసి ఇచ్చాము. మీరు ఎంతలా మ్యాచ్ అయిందో, మీరు కొత్త వాళ్ళైతే ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు పడిపోవడానికి ప్రధానంగా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కారణాలు. ఒకటి ఏంటంటే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది, అది దాంట్లో ఏంటంటే డ్రాప్ ఉంది. దానివల్ల చూడండి సార్, ఆగస్టులో ఎంత ఉంది అంటే 47.9 ఉందన్నమాట. జూలైలో 49.6. చూడండి సార్, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 50% కన్నా ఎక్కువ ఉండాలి. సరే, జూలైలో కొంచెం తగ్గింది అనుకుందాం, అలాగే ఆగస్టులో ఇంకా తగ్గింది, జూలైతో కంపేర్ చేస్తే కూడా తగ్గింది కదా. ఈ పాయింట్తో ఏంటంటే చూడండి, ఇక్కడ చీఫ్ బిజినెస్ ఎకనామిస్ట్ S&P గ్లోబల్, ఇలా చాలామంది కామెంట్స్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే మార్కెట్లోకి రష్యన్ ఫియర్ రావడానికి ఇదొక కారణం అని చెప్పి చెప్తాను. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెకండ్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేసే ముందు, స్టాక్ మార్కెట్లో రష్యన్ ఫియర్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మీరు లాస్ట్ 6 months నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నా కూడా రష్యన్ అనే పదం ఎన్నిసార్లు విన్నారో పడిన ప్రతిసారి చెప్తారు. రష్యన్కి భయపడి మన స్టాక్ని రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరికినప్పుడు కొనుక్కోవడం మానేస్తే ఇబ్బంది పడతాం. అంటే ఇప్పుడు అని కాదు, ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయని నేను అంటలేదు. అలాగే ఏంటంటే మార్కెట్లు పడ్డప్పుడు రష్యన్ ఫియర్తో ఏంటంటే పోర్ట్ఫోలియోస్ అమ్ముతూ ఉంటారు చాలామంది. లోయర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు
హైయర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తిరిగి భయపడి అమ్మేస్తారు. చాలామంది స్టాక్ మార్కెట్లో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే 3 to 6 months ఈ ఫాల్ డౌన్స్లో వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంటమే ఆల్ టైమ్ హైలో వచ్చి కొంటారనమాట. అది కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకటి కోళ్ళ ఫారం ఉందనుకోండి, చికెన్ రేట్లు పడిపోయినాయి కదా అని చెప్పి కోళ్ళ ఫారం అమ్ముకు తప్పుతారా? చేయరు కదా. అలాగే ఇప్పుడు విజయవాడ ఏరియాల్లో పొలాలన్నీ మునిగిపోయినాయి. ఈవెన్ మా గ్రాండ్ మదర్ వాళ్ళ విలేజ్ కూడా పొలాలన్నీ మునిగిపోయినాయి. అమ్మేస్తారా ఏంటి? పొలాలు పంట పండట్లేదు కదా అని నాట్లేసారు, మునిగిపోయి అమ్మేస్తారా? అలాగే ఫండమెంటల్గా మంచి కంపెనీలని లోయర్ వాల్యుయేషన్స్లో కొనుక్కున్నప్పుడు రెషన్స్ అట్లాంటి వాటికి భయపడకూడదు. ఎందుకంటే రెషన్స్కి భయపడితే మిమ్మల్ని ఎవ్రీ మంత్ కొద్దిగా ఫాల్ డౌన్ అవుతే రెషన్ అని భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ రెషన్స్ వస్తాయి పోతూ ఉంటాయి గాలివన్ లాగా, అవి ఏమి చేయవు. చూడండి సార్, మన దగ్గర 100 క్వాంటిటీ రిలయన్స్ ఉంటే రెషన్ వచ్చినా కూడా 100 క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ డౌన్ అవుతుంది. సో ఒక 2 quarters డిప్ అయింది కాబట్టి ప్రైస్ ఒక 40% డిక్లైన్ అవ్వచ్చు. కొన్ని మిడ్ క్యాప్స్ అయితే కనుక 70% కూడా డిక్లైన్ అవ్వచ్చు. దట్ డస్ నాట్ మీన్ కంపెనీకి ఏదో అయిపోయిందని కాదు. ప్రైస్ శాశ్వతం కాదు, కంపెనీ ఆ బిజినెస్ అనేది స్టాండర్డా కాదా అని ఆలోచించండి. ఇలా ఈ తరీకాలు ఆలోచిస్తే తప్ప ఇన్వెస్ట్మెంట్కి ప్రతిరోజు మిమ్మల్ని భయపెడతా ఉంటారు. నిఫ్టీ పడబోతుంది అని పోర్ట్ఫోలియోస్ని అమ్మేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటారు. కానీ అలా చేయకూడదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ అంటే అది కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది. ఇక కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. మార్కెట్లో కంపెనీలు కూడా ఏంటంటే ఇబ్బందులు ఉంటాయి. మనం మంచిగా లాభాలు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు టెంపరీగా 1 to 2 quarters ఇబ్బందులు పడుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఏంటంటే మనం హోల్డ్ చేస్తే మంచి ఫ్రూట్స్ ఇస్తాయి. సో అలాగే మనకి రీజనబుల్గా దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు మన మనీ మేనేజ్మెంట్ తగ్గట్టుగా ఉంటే డీప్ కరెక్షన్స్లో కంపెనీలని పట్టుకుంటే అవి ఇచ్చిన ఫ్రూట్స్ అంటే బేర్ మార్కెట్ ఇచ్చిన ఫ్రూట్స్ బుల్ మార్కెట్ ఇవ్వదు. చూడండి సార్, సెకండ్ కాజ్ ఏంటంటే ఎన్విడియా. సో ఎన్విడియా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాకు లాస్ట్ 1 yearలో బాగా క్రేజ్ అనమాట. సో తెగ ర్యాలీ అయింది. సో రీసెంట్ రిజల్ట్స్ బాగానే ఉన్నా కూడా గైడ్లైన్స్లు బాగోపోవడంతో పడింది. అలాగే ఎన్విడియాకి సమ్ నోటీస్ వచ్చింది. సో 10% డిప్ అయిందనమాట. దీంతో నాస్డాక్ ప్యాకమేడలో కూలింది లాస్ట్ నైట్. చూశారు కదా, అదనమాట కదా. అయితే యుఎస్ మార్కెట్లో ఈ రష్యన్ వర్రీస్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, ఎన్విడియా ఫాల్ ఇవన్నీ కూడా యుఎస్కి సంబంధించినవి కానీ మన కంట్రీకి సంబంధించినవి కాదు. కానీ ప్రపంచానికి పెద్దన్న కాబట్టి సో గ్లోబల్ క్యూస్ అనేవి డౌన్ అయినాయి. దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ డౌన్ అవుతుంది, నిఫ్టీ డిస్కౌంట్లో ఓపెన్ అవుతుంది. అది సహజం. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ క్యాప్లోనే యుఎస్ మార్కెట్ క్యాప్ ఎక్కువ కాబట్టి అది సహజం. కానీ డైరెక్షన్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ అంటే పైకి పంపించాలని ఇంటెన్షన్లో తేడా లేదు. నేను చార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సార్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 25,115, 25,070 సో ఓపెన్ అవ్వడం కూడా ఏంటంటే ఆ జోన్లోనే ఓపెన్ అయింది. చూడండి, ఓపెనింగ్ అక్కడ 25,083లో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ సేల్ చేసిన వాళ్ళకి ఏంటంటే బగ్గుమనిపించి ఉంటుంది అకౌంట్. అర్థమవుతుందా? సో ఇలా ఎందుకు జరుగుతాయి అని చెప్పి నేను మార్నింగ్ కూడా చెప్పాను, మరొకసారి చెప్తాను బిగినర్స్ కోసం. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ బాగోలేదు. యుఎస్ మార్కెట్లు రెడ్, ఏషియన్ మార్కెట్స్ రెడ్, గిఫ్ట్ నిఫ్టీ కూడా రెడ్ కదా. మరి సేల్ చేద్దామని చెప్పి కత్తులు తీసుకొని రెడీ కూర్చుంటారు. యుద్ధాన్ని దిగినట్టు దిగుతారనమాట రీటైల్ పీపుల్. చూడండి సార్, రీటైల్ పీపుల్ మొత్తం కూడా సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. పొద్దున వీడియో కనుక చూడని వాళ్ళు ఉన్నా, మీరు పొద్దున వీడియో చూసినా కూడా చాలామందికి ఏంటంటే స్టిల్ ఏంటంటే సెల్ చేద్దామనే ఆత్రమే ఉంటుంది. అంటే మేజర్ రీటైల్ పీపుల్ చూస్తే కనుక దే వాంట్ టు సెల్. చూడండి సార్, మరి సెల్ అంతమంది చేద్దాం అనుకుంటున్నప్పుడు అందరికీ రెడ్ కనిపిస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు బై చేయకుండా ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? ట్రేడ్ అవ్వాలంటే బయర్ సెల్లర్ ఇద్దరు ఉండాలి కదా. అది చూడండి, మనం సెల్ కొట్టుకోవడానికి నిన్నటి క్లోజింగ్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వదు. గ్లోబల్గా థింగ్స్ బాగోకపోతే మార్కెట్ ఓపెనింగే డిస్కౌంట్లో ఓపెన్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ బయర్ ఎక్కడ ఉన్నాడో అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో అదే జరిగింది, మార్కెట్ బయర్ దగ్గర ఓపెన్ అయింది. సో అక్కడ బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ 20 days మన వీడియోస్ చూసిన వాళ్ళకి నేను ఎలా డ్రా చేశానో తెలుసు. కొంచెం మాడిఫికేషన్ చేశాను, ఆ అంబిగ్యూటీ నేను చెప్తాను. సో అయితే ఓవరాల్గా కొత్త వాళ్ళ కోసం అయితే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా లాజిక్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త సబ్స్క్రైబర్ కోసం అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాం. అయితే సో ఓపెనింగ్ మనోళ్ళేమో సెల్లో ఉంటారు రీటైల్ పీపుల్. సో వాళ్ళు సెల్లో ఉంటే మరి బై చేసేది ఎవరు? ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి
అవి ఎగ్జిక్యూట్ చేశారు అంతే. అందువల్లే మార్కెట్ సో ఇలా మీరు ఏంటంటే రికవరీ చూశారనమాట. మరి వాళ్ళు సెల్ చేయలేదా అంటే సెల్ చేయలేయటం వేరు, సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేయడం వేరు. చూడండి సార్, సెల్ ఆర్డర్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఏరియా ఇది, సో వాళ్ళు రిలీజ్ చేసిన ఏరియా ఇది. సో దిస్ ఈజ్ ద ఏరియా. సో ఇక్కడ నుంచి డౌన్కి రిలీజ్ చేశారు సెల్ ఆర్డర్స్, అంటే నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి డౌన్ రిలీజ్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. రీటైల్ పీపుల్ ఏమో ఇక్కడ ఓపెనింగ్ సెల్ కొడతారు. వాళ్ళు ఓపెనింగ్ బై చేశారు కదా. సో మన థింగ్స్ అన్నీ బాగుంటాయి ఏంటంటే, సో మనకి ఏంటంటే ఎప్పుడన్నా మార్కెట్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే కవర్ చేసేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు ఇవి. సో కింద బై పైన సెల్లు, మనమేమో ఓపెనింగ్ సెల్లు. సో పైకి వచ్చే కొద్దీ అది దాటింది అని చెప్పి క్లోజింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం కూడా ఏంటంటే బై చేయడం స్టార్ట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిటైల్ పీపుల్ సెల్ చేశారు కదా. సో అలాగే పైకి వస్తున్నప్పుడు, ఈ ఏరియాకి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా. కానీ రీటైల్ పీపుల్ ఏంటంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు బైన్తో స్టాప్ లాస్కి ఎగ్జిట్ అవ్వడం కానీ, లేకపోతే పైకి వస్తున్నప్పుడు ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు బై, కాబట్టి ఆ సెల్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఏరియాలో ఉన్న సెల్ ఆర్డర్స్ ఈజీగా క్లియర్ అవుతాయి. అర్థమవుతుందా? అది అన్నీ బాగానే చెప్పాము. మరి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లాగా తీసుకోవచ్చు కదా అని అంటే, చూడండి సార్, ఇవాళ తొందరపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, రేపు కూడా గ్లోబల్ క్యూస్ బాగోలేదనుకోండి, ఎంత కాదని యూఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ డిప్ అయినప్పుడు మందు కూడా ఏంటంటే గ్యాప్ డౌనే అవుతుంది. సో హోప్ఫుల్లీ ప్రతిసారి అవ్వాలని లేదు, గ్యాప్ డౌనే అవుతుంది. చూడండి సార్, యూఎస్ మార్కెట్లో డిప్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అయిందనుకోండి, నెక్స్ట్ బయర్ ఎక్కడ ఉన్నాడో చూసుకోవచ్చు అనమాట. ఇంత ఫుల్ క్యాండిల్ ఉంది కాబట్టి ఈ ఏరియాలోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు, టూ మచ్ యూఎస్ మార్కెట్లో డిప్ అయితే తప్ప. అలాగే ఒకవేళ రేపు మనకి గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండి వాళ్ళ యూఎస్ మార్కెట్లు తిరగబడ్డాయి అనుకోండి, సో అప్పుడు అందదు అనుకోవద్దు. చూడండి, రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే హైయర్ లెవెల్లో ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది కదా. ఇవాళ ఎలాగైతే ఇనీషియల్ మూమెంట్స్లో రెడీగా సెల్ కూర్చున్నారు రిటైల్ పీపుల్, రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే ఇనీషియల్ మూమెంట్స్లో రెడీగా బైక్ కూర్చుంటారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు, సో అంటే ఇనిషియల్ ప్లేయర్స్ అప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే సెల్ కొడతారు, అందుకని డిప్ అవుతుంది. సో ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ అయితే అప్పుడు ఏంటంటే మనం సో ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. కాబట్టి అవకాశం దొరుకుతుంది. సో అన్లెస్ అంటిల్ ఇవాళ 3:30 లోపు ఈ ప్లేస్కి వస్తే తప్ప సో రాకపోవచ్చు 3:30 లోపు. సో ఐఎమ్ నాట్ షూర్ 3:30 లోపు నేను వస్తున్నాను నేనైతే అనుకోవట్లేదు. సో 3:30 లోపు ఇక్కడికి వస్తే మనం ఏం చేయలేం, కానీ రాకుండా ఇదే ఏరియాలో క్లోజ్ అయితే కనుక గ్లోబల్ క్యూస్ బాగుంటేనేమో రేపు హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ కొడుతుంది. ఆ డిప్లో మనం ప్లాన్ చేయొచ్చు. గ్లోబల్ క్యూస్ బాగోకపోతే కనుక సో ఈ ఏరియా మనం ఎక్కడ ఎంత డిప్గా ఉందో చూసుకొని మనం ఫ్రెష్గా ఏంటంటే మనం అగైన్ ఏంటంటే వీ థింక్ అబౌట్ ద అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బై పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాలి మనం. ఎందుకని అంటే మన మార్కెట్ యొక్క డైరెక్షన్లో తేడా లేదు, స్టిల్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది పైకే ఉంది. అయితే అగ్రెసివ్గా ఇవాళే బై తీసుకోవచ్చు, అంటే అగ్రెసివ్గా తీసుకోవడానికి ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ హైలో ఉంది, మన మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కదా. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే పైకి వెళ్తుంది, కానీ ఏంటంటే మనం అనుకున్నంత అగ్రెసివ్నెస్ ఉండకపోవచ్చు. అదే డిస్కౌంట్ మార్కెట్ అనుకోండి, నిఫ్టీ ఒక 10%, 15%, 6-7% డిప్ అయింది అనుకోండి, రివర్స్ అయ్యేటప్పుడు చాలా స్పీడీ ఉంటుంది. కానీ అన్నీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే సో అంత స్పీడీగా ఉండదన్నమాట. అందువల్ల వెయిట్ చేయమంటున్నాను. రేపు మనం చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. సో రేపు ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఓలా ఎలక్ట్రిక్ అనమాట. సో ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో లాస్ట్ 2-3 డేస్ వీడియోస్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏమని 100, 110 ఏరియాలో ఇనిషియేషన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ గ్యాప్ అప్ ఉంది కదా, గ్యాప్ అప్ ఉంది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ప్రీవియస్గా జరిగిపోయిన స్టాక్స్ కానీ, నిఫ్టీ కానీ, వేరే కంట్రీలో స్టాక్ అయినా, వేరే కంట్రీలో ఇండెక్స్ అయినా సరే, ఇలా డోజీ ఉండి హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది అని అంటే సో ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నట్లు ఇనిషియేషన్ ప్లేయర్స్. సో మనకి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయింది కానీ మళ్ళీ ఆ ప్లేస్కి రాలేదు. సో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి నేర్చుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి నా వ్యూని పోస్ట్ చేశాను అనమాట. సో నా వ్యూని పోస్ట్ చేశాను, ఒకసారి ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నా స్టడీ వ్యూని పోస్ట్ చేశాను. అంటే ఒక స్టాక్ని పైకి సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి అని అంటే బై సెల్ రికమెండేషన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, మరొకసారి చెప్తున్నాను, నేర్చుకోవడం కోసమే. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ 110.90 పైసా దగ్గర ఉంది కదా,
ఇట్ మే గో టు 140 to 160 లెవెల్స్, ఎల్స్ కేస్ ఇట్ విల్ హిట్ 97 అనమాట. ఇలాంటి స్టడీ వ్యూస్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక స్టాక్ని తీసుకోవాలి కదా. సో అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఎలాగా అంటే ఎప్పుడు కూడా మన ట్రేడింగ్ క్యాపిటల్లో పర్ ట్రేడ్ అనేది 1000 రూపీస్ కన్నా ఎక్కువ లూజ్ అవ్వకూడదు. మన క్యాపిటల్ 1 lakh అయితే, అంటే 1% ఆఫ్ ది ట్రేడింగ్ క్యాపిటల్. 2 lakh అయితే 2000, 10 lakh అయితే 10,000 పర్ ట్రేడ్. అంతకన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు. చేస్తే నష్టపోతారు. స్టాక్ మార్కెట్ రూల్స్ లేవు, కానీ మన మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఉండాలి, మనం డిసిప్లైన్గా ఉండాలి. కాబట్టి సో ఆ ఫార్ములా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1% ఆఫ్ ది ట్రేడింగ్ క్యాపిటల్, అదంతా కూడా ఒకసారి ఇక్కడ చదవండి. సో నేను ఈ ఫార్ములా అంతా కూడా వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్రీ వెబినార్లు. కాబట్టి అందుకనే నేను ఆ గ్రూప్లో పోస్ట్ చేశాను. అదే నేను నార్మల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఏంటంటే మనీ మేనేజ్మెంట్ తెలియక 1,00,000 ఉంటే 1,00,000 రూపాయలు పెట్టి దాన్ని తీసుకుంటారు. అసలు నేను తీసుకోమని కూడా చెప్పలేదు కదా, స్టడీ వ్యూ కదా, వాళ్ళకి అవన్నీ తెలియదు కదా. ఎవరన్నా బై ఇచ్చాడా, ఎవరన్నా అనుకూలంగా మాట్లాడారా, బై చేసేయడమే, ఎవరన్నా ప్రతికూలంగా మాట్లాడారా, సెల్ చేసేయడమే. తమ్మునేలు చూసామా బై చేసేద్దాం, తమ్మునేలు చూసామా సెల్ చేద్దాం. చూడండి, ఒక 10 to 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ కూడా సపోజ్ మన ఛానల్ 10 to 20 minutes కూడా పూర్తిగా వీడియో చూసే ఓపిక లేని వాళ్ళకి మనం ఎందుకు ఎఫర్ట్ చేయాలి చెప్పండి, మనం ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి చెప్పండి. అంత ఓపిక లేని వివిఐపీలకి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఫెయిల్ అవుతారు స్టాక్ మార్కెట్లో. ఆ విషయం అందరికీ తెలుసు కదా. అంత ఈజీ థింగ్ కాదు. దాన్ని కూడా కంప్లీట్గా ఒక వీడియో, మందే కాదు మీరు ఏ ఛానల్లో వీడియో చూసినా కూడా కంప్లీట్గా చూడకుండా జర చూసేసి ఉన్నవన్నీ 20 ఛానల్స్ తిరగేయాలంటే అది జరిగే పని కాదు. అర్థం కంప్లీట్గా క్లుప్తంగా చూస్తే కనుక దాంట్లో డైజెస్ట్ అవుతుందన్నమాట. సో మన లైఫ్ అలా అయిపోయింది. ఎలా అయిపోయింది అని అంటే తింటాం, ఫోన్ చూస్తా తింటాం, దాని మీద ఫోకస్ లేదు, నవలటం సరిగ్గా లేదు, అందుకే డైజెషన్ సరిగ్గా లేదు, బాడీలో మూమెంట్ లేదు, అందుకే ఆకలి ఎక్కువ మనకి, గంటకి ఏదో ఒకటి తింటూ ఉంటాం. సో అయినా కూడా ఎసిడిటీ. సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా థింగ్స్ ఉన్నాయి. సో నేనేమంటానంటే క్లియర్ కట్గా దాన్ని చూడండి, డైజెస్ట్ చేసుకునే థింగ్స్, డైజెస్ట్ అవుతుంది థింగ్స్. మీకు ఇంకా తెలియకపోతే ఈ మనీ మేనేజ్మెంట్ గురించి, అలాగే ఈ స్టాక్ మార్కెట్ బేసిక్ టెక్నికల్స్ గురించి ఏంటంటే వెబినార్లో చెప్తున్నాను. కాబట్టి మీరు ఆ వెబినార్లు అటెండ్ అవ్వాలంటే మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరంలా. చూడండి, డిస్క్రిప్షన్లో ఏంజల్ ఇచ్చాను. సో ఏంజల్ అయితే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. ఈక్విటీ డెలివరీ అయితే కనుక ఫ్రీ. అట్లాగేనంటే గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, సావరిన్ గోల్డ్ బాండ్స్లో చేసుకోవచ్చు, అలాగేనంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఏంజల్ బ్రాండెడ్, అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి సో మీరు ఆ గ్రూప్లోకి రావాలంటే మన ఏంజల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద ఉన్న మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినప్పటిలా మీ క్యాపిటల్తో రండి. లైఫ్ టైము ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ఇట్లాంటి స్వింగ్ వ్యూస్, వెబినార్లు అట్లాంటివన్నీ కూడా అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే సండే వెబినార్లు అట్లాంటివన్నీ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్తాను. చూడండి సార్, కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి లెవెల్ ఏంటి అంటే ఇదే లెవెలు. సో మీరు నిఫ్టీ ఘోరంగా పడిపోతే తప్ప, ఘోరంగా టక పడిపోతే సెల్ ఆఫ్ అయితే తప్ప ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. కానీ మామూలుగా మనం సోషల్ మీడియా కానీ వీటిలో చూస్తుంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ గురించి ఏముంటుంది, మార్కెట్ షేర్ డిప్ అయింది, వరుసగా 4 సెషన్స్ డిక్లైన్ అయ్యాయి. ఎందుకంటే మార్కెట్ షేర్ మనకి మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ షేర్ తగ్గింది. ఆ నెగిటివ్ న్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇవేమో మీకు సోషల్ మీడియాలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎట్లాంటి న్యూస్ అప్డేట్స్ చెప్పాలి అంటే నేను అట్లాంటివి 100 చెప్పచ్చు, మనం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకుని ఏం చేసుకోవాలి అని మీరు చూస్తే కనుక మీకు నెగిటివ్ న్యూస్లు చాలా మీరు చూసుంటే మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, చూస్తారు కదా. నెగిటివ్ న్యూస్ ఉంది కదని చెప్పి మీరు ఆల్రెడీ కొన్నదాన్ని అమ్మేయటము, లేదా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా నెగిటివ్ ఉంది కదా దాని జోలికి ఎందుకు లేని వదిలేసి ఉంటారు. దాని తర్వాత ఒక 3-4 days 1 week చూస్తే అది కొండ మీద కోతిలాగా ఏంటంటే పైకి కూర్చొని ఉంటుంది. సో అందుకే నేను ఏమంటానంటే నెగిటివ్ న్యూస్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాయిస్. కానీ నెగిటివ్ న్యూస్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాటి టర్నింగ్ని ఐడెంటిఫై చేస్తే సో ఆ ర్యాలీ గట్టిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉన్న స్టాక్స్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి. కానీ గ్రీన్ క్యాండిల్స్ ఉండి పాజిటివ్ న్యూస్, ఇది పాజిటివ్ న్యూస్ ఇట్లాంటి చూస్తూ ఉంటారు కదా మీరు సోషల్ మీడియాలో, వాడి పరిస్థితి నెక్స్ట్ డే అలా ఉండదు. మేజారిటీ మీరు చూస్తే పాజిటివ్ న్యూస్ అన్నవి నెక్స్ట్ డే మూమెంట్ సరిగ్గా ఉండదు, లేదా డిప్ కొట్టం కానీ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కానీ పడుతూ ఉంటుంది, ఆర్డర్లు దొరక్క. సో ఎప్పుడైతే సోషల్ మీడియాలో మనం న్యూస్ అప్డేట్ చూస్తున్నామో మనమే లాస్ట్ పర్సన్. కాబట్టి న్యూస్కి ఫేవర్గా స్టాక్ మార్కెట్ కదులుతుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అట్లా అని రివర్స్లో వెళ్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో అది డౌన్ అయిన వాటిని, టెంపరీగా డౌన్ అయిన వాటిని
రివర్సల్ ఐడెంటిఫై చేయడం టెక్నికల్గా అది ఒక ఆర్ట్, అది ఒక కళ. సో బజాజ్ ఫినాన్స్, బజాజ్ హౌసింగ్ అనేవి ఆల్రెడీ లెవరేజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ దట్ ఆర్ అవైలబుల్. పాజిటివ్ పాయింట్ ఏం మాట్లాడారు. అలాగే పాస్ట్లో కన్నా బాగా ఫాస్ట్గా గ్రో అవడానికి ఆపర్చునిటీ ఉందని చెప్తున్నారు. అలాగే వాంట్ టు బీ నెంబర్ 1 కస్టమర్ సాటిస్ఫాక్షన్. మేము నెంబర్ 1 అవుతాం అట్లా కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అంటే మేము నెంబర్ 1 అవుతాం డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారనే విషయం అర్థమవుతుంది అనమాట. ఓవరాల్గా మంచి గ్రోత్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అయితే గ్రే మార్కెట్లో ప్రీమియం అప్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ నాకు తెలిసి అయితే కనుక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. సో చెప్పా కదా, ఖచ్చితంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కావాలి అని అంటే నేను బై సేల్ చెప్పట్లేదు, మీకు ఖచ్చితంగా కావాలి అంటే కనుక సో చెప్పా కదా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే 4 డిమాట్ అకౌంట్ ద్వారా అప్లై చేయండి. 5 ఉంటే 5 ద్వారా చేయండి. తల ఒక లాటు లేదా తల ఒక 2 లాట్లు అట్లా. అప్పుడు ఏంటంటే మీకు అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లేకపోతే ఏంటంటే మనకి అలాట్ అయ్యే అవకాశాలు పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో పనిగా మన లింక్ వాడుకుంటే మీరు గ్రూప్లో కూడా రావచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ ఓపెన్ చేసినా మన గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని. అదనమాట. అలాగే ఐఆర్ఈడికి సంబంధించి క్యాపిటల్ రైజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా. సో ఎందుకు క్యాపిటల్ రైజ్ చేస్తారంటే రైజ్ చేసి గవర్నమెంట్ స్టేక్ని డైల్యూట్ చేస్తారంట. సో గవర్నమెంట్ కరెంట్లీ 75% స్టేక్ ఉంది. కొంచెం డైల్యూట్ చేసినా ఏం కాదనమాట. మొత్తం డైల్యూట్ చేసినా ఏం కాదు, మంచిదే. అలాగే జియో ఫినాన్స్ గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు జియో ఫినాన్స్ గురించి చూద్దాం. రీసెంట్ ఒక డౌన్ ట్రెండ్, ఒక డ్రాప్ తర్వాత డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను చూడండి. దాని తర్వాత బలంగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేశారు. న్యూస్ అప్డేట్ కూడా మీకు తెలుసు. సో హౌస్ లోన్స్లో సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనే పాజిటివ్ న్యూస్ అప్డేట్తో. అయితే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత యూ బ్రేక్అవుట్ అని ఇన్వర్టెడ్ యూ బ్రేక్అవుట్ అని చెప్పి, లేదా సో డబల్ టాప్ బ్రేక్అవుట్ అని రకరకాల లాజిక్స్ ఉన్నాయి. సో అయితే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అని రకరకాలు ఉన్నాయి. లేదా ఫ్లాగ్ పోల్ రివర్స్లో అని చెప్పి ఇట్లా రకరకాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్న బై చేసి ఉంటారు. నేనేమంటానంటే చూడండి, హైయర్ లెవెల్లో కొంటే ఏంటంటే ఒకవేళ నిఫ్టీలో ఏదైనా తేడా పడి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి స్టాప్ లాస్ పెట్టడం అనేది చాలా దూరంగా పెట్టాల్సి వస్తుంది, ఇబ్బంది అనమాట. సో కానీ నేనేమంటానంటే సో వాళ్ళు బై చేసిన ఆరిజిన్ అనేది 327, 317. సో ఇక్కడికి వస్తే కనుక మనం మంచి ట్రేడ్ దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చేలాగా కనిపించట్లేదు కదా. అట్లీస్ట్ ఏంటంటే 335 కన్నా కిందకు వస్తే కనుక నేను దాని గురించి ఆలోచిస్తాను. సో కరెంట్ మార్కెట్ నుంచి అది పెరగచ్చు కనుక కానీ ఏంటంటే టార్గెట్ ఫిక్స్ చేయలేం, అలాగే స్టాప్ లాస్ ఫిక్స్ చేయలేం. మనీ మేనేజ్మెంట్ దగ్గర ఇబ్బంది అవుతుంది. అది పైకి వెళ్తుంది, ఆ విషయం కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. సో నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ తీసుకునే పద్ధతి అయితే ఇది, అదనమాట. ఆల్రెడీ ఐసిఐసి బ్యాంక్ ఎలా ఉందో మనం చూసాం, ఎంతలా సక్సెస్ అయిందో. ఓలా ఎలక్ట్రిక్ మీరు చూస్తారు. అలాగే ఇది ఆపర్చునిటీ వస్తే దీని గురించి కూడా చెప్తాను. ఇంకెదరత్ర ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్కాన్ చేద్దాం. చూడండి సార్, ఐసిఐసి బ్యాంకు పబ్లిక్గా మీకు స్టడీ వ్యూ ఇచ్చింది 1165 కదా, వ్యూ ఇచ్చాను పైకి వెళ్తుంది చూడండి అని చెప్పి. సో పైకి వెళ్తుంది చూడండి అని చెప్పాను. ఫస్ట్ అప్ సైడ్ వ్యూ ఎంత ఇచ్చానో నాకు గుర్తులేదు, 1210 సంథింగ్. సెకండ్ అప్ సైడ్ వ్యూ 1250, అది ఆల్రెడీ టచ్ అయింది. కానీ స్టిల్ ఏంటంటే మేము అప్ సైడ్ కోసం చూస్తున్నాం. ఎందుకంటే స్టిల్ ఏంటంటే పైకి వెళ్ళే మోడ్లోనే ఉంది. కాబట్టి 1270 1300 ఇంకా ఎక్కువ తీసుకుంటామా సెకండ్ వ్యూ అనేది చూడాలి. కాబట్టి 1250 దగ్గర వ్యూని క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఓకే, స్టిల్ వెయిట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఓకే, ఇంకా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. లేదా ఏదైనా టర్నింగ్ ఉంటే కనుక అక్కడ తీసేయచ్చు అనమాట. హవెవర్ మనం లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గానే మంచి లాభాల్లోనే ఉన్నాం కదా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అదనమాట కదా, ఏదన్నా ఉంటే కనుక అప్డేట్ అనేది చేస్తానన్నమాట. ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ ఎంటర్ అయ్యే వాళ్ళకి కాదు, ఎక్కడ స్టడీ వ్యూ తీసుకున్న వాళ్ళకి. అంతేగాని ఈ వీడియోని బట్టి ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్లో నేను ఏదో చేద్దాం అనుకోవద్దు. గ్రీన్కి వస్తే అందరూ వస్తారు డలర్ షీట్లోకి, కానీ రెడ్లో మనం దాన్ని ఎక్కడ టర్న్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేస్తేనే స్టాక్ మార్కెట్లో గ్రీన్ అందరికి కనిపిస్తుంది కదా, పెరిగింది అనే విషయం. చిన్నపిల్లలకైనా చూస్తే మనకు గ్రీను క్యాండిల్ అలాగే పెరిగిన నెంబర్స్ అన్నీ కనిపిస్తుంటాయి కదా, అది కాదనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ 51,157 50,988కి వస్తే బాగుండేది. అక్కడ కూడా రాలేదనంటే మార్కెట్లో స్ట్రెంతే కనిపిస్తుంది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే రెడ్, అది ఎవరికైనా కనిపిస్తుంది. సో స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా ఎవరైనా కూర్చోబెట్టండి, వాళ్ళు కూడా చెప్తారు మార్కెట్ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్ కాబట్టి ఫాల్ అయింది అని. సో కానీ ఇంటెన్షన్ కిందకి లేదు. సో మరి గ్లోబల్ క్యూస్ బాగోకపోతే అదృష్టం, గ్లోబల్ క్యూస్ రేపు బాగోకపోతే ఈ లెవెల్లో దొరుకుతుంది బ్యాంక్ నిఫ్టీ. అర్థమవుతుందా? రేపు నిఫ్టీలో గ్లోబల్ క్యూస్ బాగోకపోతే రన్నింగ్లో చూసి చెప్తాను. అది
రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే బ్యాంక్ నిఫ్టీ దొరకపోవచ్చు, కానీ రేపు గ్లోబల్ క్యూస్ కనుక బాగుంటే కనుక ఇనీషియల్ మూమెంట్స్లో నిఫ్టీ డిప్ కొడుతుంది. హైయర్ లెవెల్లో ఈ ఏరియాకి దగ్గర కానీ ఈ ఏరియాలో కానీ ఓపెన్ అయితే ఇనీషియల్ మూమెంట్లో సడన్ షాక్ రేపు. ఇవాళ ఎలాగైతే లోయర్ లెవెల్లో షాక్ ఇచ్చిందో రీటైల్ పీపుల్కి, మనకైతే షాక్ కాదు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. సో అలాగే రేపు ఎర్లీ మూమెంట్స్లో ఏంటంటే ఓపెనింగ్ బై చేద్దాం అనుకునే వాళ్ళకి సో ఇనీషియల్ మూమెంట్స్లో షాక్ ఇస్తుంది. కాబట్టి కాస్త వెయిట్ చేస్తే రేపు మనకి గ్లోబల్ క్యూస్ బాగున్నా ఆపర్చునిటీ వెతకచ్చు. గ్లోబల్ క్యూస్ బాగోకపోతే మనకి ఇష్యూ అనేది యుఎస్ మార్కెట్ కదా, 2 days అంతకన్నా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, యుఎస్ అయినా కానీ మన మార్కెట్ అయినా సరే. కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే రేపు మనకు ఆఫ్టర్నూన్కైనా మనకి ఏదైనా మంచి వ్యూ దొరికే అవకాశాలు ఉంటాయి. అదనమాట, రేపు థింగ్స్ కోసం వెయిట్ చేయండి. సో మీకు ఈ లాజిక్ అనేది నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా డ్రా చేశాను. యాక్చువల్గా పైనుంచి కిందకి అడ్జస్ట్మెంట్ చేశాను కదా పొద్దున వీడియోలో. సో పొద్దున వీడియో మీకు చూపించడానికి హడావిడిలో మీరు చూడడం నాకు తెలుసు, అంత టైం కూడా లేదు కదా మనకి. మార్కెట్ గ్లోబల్ క్యూస్ డౌన్ అయినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి సార్, మీకు ఆల్రెడీ మీరు సండే వీడియో చూసినా కూడా నేను ఈ ఏరియా కోసం వెయిట్ చేయమని చెప్పాను. ఎందుకంటే అది పైకి వెళ్తుంది ఓకే, కానీ మనం రీటైల్ పీపుల్ కదా, మన దగ్గర కోట్లు డబ్బులు ఉండవు కదా. అందువల్ల ఏంటంటే రీట్రేస్మెంట్స్లోనే మనం ఆలోచిస్తే ఏంటంటే ర్యాలీ మంచిగా వస్తుంది. దీంతో పాటు వెళ్తే ఏంటంటే ముందుకి వెనక్కి ఏదో ఒక ఇలాగా ఎప్పుడో కూడా నిఫ్టీ మీద తాటిపండు పడిద్ది, మనం ఏంటంటే తలపట్టుకోవాలి. సో అందువల్ల ఏంటంటే గ్రీన్ అప్పుడు కాదు, ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు రీట్రేస్మెంట్లో ఆలోచించండి. బాణం వెనక్కి లాగితే, క్యాట్ బాల్ వెనక్కి లాగితే సో దానికి స్పీడ్ వేగం పుంజుకుంటుంది. కారు కూడా ఒక గేర్ డౌన్ చేస్తే మనం వేరే వెహికల్ని క్రాస్ చేయగలుగుతాం. ఈ లాజిక్స్ తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో బుల్ ట్రెండ్లో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. దానికి మించిన లాజిక్ ఉండొచ్చేమో ప్రపంచంలో. ఐ హోప్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి, నేను చెప్పింది ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, కొత్త సబ్స్క్రైబర్స్ ఈ లాజిక్ నేర్చుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది వెబినార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. లేకపోతే నాకు తెలియదు కదా, ఎందుకంటే మన లైఫే వర్చువల్ అయిపోయింది. అదనమాట కదా. బాయ్ ఫ్రెండ్స్, నైట్ చాణక్యాలో కుదరకపోవచ్చు వీడియో, రేపు కలుద్దాం.